హలో దోస్తులారా, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేను చెప్పాను కదా ఈవినింగ్ ఇంకొక ఎపిసోడ్ ఇచ్చేస్తానని. రెడీగా ఉండండి. ఈ ఎపిసోడ్లో మనకి బ్లాస్ట్ నాతో రావా చెలియా ఎపిసోడ్ 11 ఫ్యాన్సీ నెంబరు 1 ఫ్యాన్సీ నెంబరే కదా. స్టార్ట్. ఎప్పటిలా తన డైలీ రొటీన్ స్టార్ట్ చేసిన విఠల్కి గేట్ దగ్గర కనిపించింది ఎల్లో రోజ్ బొకే. నైట్ అంతా నిద్రలేక విసుగ్గా ఉన్న విఠల్కి ఆ బొకేని చూసి ఇంకా మెంటలెక్కింది. ఆ కోపంతో వాచ్మ్యాన్ అని అరిచాడు. ఆ అరుపుకి గుండె ఆగి ఆగి కొట్టుకుంటుంటే ఏంటి సార్ అని వచ్చాడు వాచ్మెన్. పన్ను కదిలేలా ఒక్కటి పీకి ఎవరో రోజు ఇక్కడ ఫ్లవర్స్ పెడుతున్నారు, అదెవరని చూసి చెప్పమని ఎన్నిసార్లు చెప్పాను నీకు అని అరిచాడు విఠల్. నేను చూస్తున్నాను సార్, కానీ నేను చూసినప్పుడు ఎవరూ ఉండటం లేదు అన్నాడు వాచ్మెన్ ఏడుపు గొంతుతో. నీ వల్ల కాదని అర్థమైంది, వెళ్ళి పని చూసుకో. ఈ ఫ్లవర్స్ ఎవరు పెడుతున్నారో నేను తెలుసుకుంటా అని వాటిని నలిపేయలేక ఎప్పట్లా బుద్ధుని విగ్రహం దగ్గర పెట్టి జాగింగ్ చేయడానికి వెళ్ళాడు విఠల్. సీసీ కెమెరాని కూడా పగలగొట్టి ఫ్లవర్స్ పెడుతున్నారు, ఈయన ఎలా తెలుసుకుంటాడు? ఇవేం అయ్యే పనుల్లా కనిపించట్లేదు అని కదిలిపోయిన పన్నుకి శాంతమ్మని ఐస్ క్యూబ్ అడగడానికి వెళ్ళాడు వాచ్మెన్ గారు. జాగింగ్ చేస్తున్న విఠల్ని హాయ్ విఠల్ అని పలకరించింది భీమేశం కూతురు సౌజన్య. నువ్వేంటి ఇక్కడ అన్నాడు విఠల్ సౌజన్యని అనుమానంగా చూస్తూ. అదేంటి అలా అంటావు? నేను జాగింగ్కి రాకూడదా అంది సౌజన్య. రావచ్చు, బట్ మీ స్ట్రీట్లో ఉన్న పార్క్కి కాకుండా 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఇక్కడికి ఎందుకు వచ్చావని అంతే అన్నాడు విఠల్. అదా, ఆ పార్క్ రిపేర్ ఏదో చేస్తున్నారు, అందుకని ఇక్కడికి వచ్చావని. ఎలా ఉన్నావు అంది సౌజన్య. కనిపించడం లేదా ఎలా ఉన్నానో అన్నాడు విఠల్. హ్యాండ్స్ లేని టీషర్ట్, ట్రాక్ ప్యాంట్, చెవిలో బ్లూటూత్, చేతిలో వాటర్ బాటిల్, సూపర్ హాట్గా ఉన్నావు, నాకు కనిపిస్తున్నావు కూడా అంది సౌజన్య. మరెందుకు ఎలా ఉన్నావని అడగడం అన్నాడు విఠల్. నీ లుక్స్ కోసం ఎలా ఉన్నావని నిన్నెందుకు అడుగుతాను విఠల్, లోపల నుంచి హౌ ఆర్ యూ అని అడుగుతున్నా అంది సౌజన్య. హో ఓకే, ఐఎమ్ గుడ్, వాట్ అబౌట్ యూ అన్నాడు విఠల్. ఐఎమ్ ఆల్సో గుడ్. ఈ ఇయర్ స్టడీస్ అయిపోతున్నాయి, తర్వాత బిజినెస్ ఫీల్డ్లోకి రమ్మని డాడీ గొడవ చేస్తున్నారు అంది సౌజన్య. నీకు బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ లేదా అన్నాడు విఠల్. నో, నాకు ఏ బిజినెస్లోనూ వేలు పెట్టాలని లేదు, శుభ్రంగా పెళ్లి చేసుకోవాలని ఉంది అంది సౌజన్య. మంచిది, ఇదే మాట మీ డాడీకి చెప్పు అన్నాడు విఠల్. మా డాడీ నో అంటారు అంది సౌజన్య. నువ్వు ఎస్ అనేలా కన్విన్స్ చేయి అన్నాడు విఠల్. నాకు మాట్లాడటం రాదు అంది సౌజన్య. ఇప్పటిదాకా మౌనరత్నం చేశావా అన్నాడు విఠల్. లేదు, ఎందుకలా అడిగావు అంది సౌజన్య. నాతో వాగినట్లు మీ డాడీతో వాగలేవా అంటున్నాను. ఈ బ్రెయిన్తోనే మీ డాడీ నిన్ను బిజినెస్ చేయమంటున్నాడా అన్నాడు విఠల్ వెటకారంగా. నా బ్రెయిన్ నీ దగ్గర తప్ప ప్రతి దగ్గర బాగానే పనిచేస్తుంది అంది సౌజన్య. ఆ బాగా పనిచేసే బ్రెయిన్ వాడి మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకో. నా జాగింగ్ టైం అయిపోయింది, బాయ్ అన్నాడు విఠల్. ఆ కుర్రాడు నా లవ్ని 3 ఇయర్స్ నుంచి ఒప్పుకోవడం లేదుగా అని అరిచింది సౌజన్య. ఎవరా తెలివి తక్కువవాడు అన్నాడు విఠల్ వాటర్ తాగుతూ. నువ్వే అంది సౌజన్య. తాగుతున్న వాటర్ పొలమారి సౌజన్య మీద స్ప్రింకిల్స్లా ఊసి, నువ్వు ఇంకా నా మీద హోప్తో ఉన్నావా అని అడిగాడు విఠల్. ఉండకూడదా అంది సౌజన్య. 3 ఇయర్స్ ముందే చెప్పానుగా నీ మీద అలాంటి ఫీలింగ్స్ లేవని. అప్పటి నుంచి ఈ టాపిక్ మాట్లాడకపోతే మూవ్ ఆన్ అయ్యావు అనుకున్నా అన్నాడు విఠల్. మూవ్ ఆనా తొక్క, లవ్ అని నిన్నెందుకు పిచ్చెక్కించడం అని సైలెంట్గా ఉన్నాను అంతే అంది సౌజన్య. గాడ్, ఏంటి నీ లాంగ్వేజ్ ఎలా మారిపోయింది అన్నాడు విఠల్. నా ఫ్రెండ్స్ అందరూ మిడిల్ క్లాస్ పీపుల్, నేను అస్తమాను వాళ్ళందరింటికి వెళ్తాను, వాళ్ళతోనే నా టైం స్పెండ్ చేస్తాను, అలా వాళ్ళ లాంగ్వేజ్ అలవాటయింది అంది సౌజన్య. మిడిల్ క్లాస్ పీపుల్స్ అందరూ ఇలా ఏం మాట్లాడరు, వాళ్ళు కూడా నీట్గా మాట్లాడతారు అన్నాడు విఠల్. నా ఫ్రెండ్స్ కొంచెం మాస్ టైప్, సో అలానే మాట్లాడతారు. వాళ్ళ భాష మరీ అంత చెత్తగా ఏముండదు, అయినా తొక్కనేది అంత పెద్ద భూతేం కాదంది సౌజన్య. ఏదైతే నాకేంటి, నీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు, నువ్వు వేరొకరిని చూసుకో అని తన ఇంటికి వెళ్ళిపోయాడు విఠల్. నా యాంగ్రీ మిర్చి.
నా యాంగ్రీ మిర్చి నువ్వుండగా వేరేవాడు నాకెందుకు అనుకొని తన కారులో ఇంటికి వెళ్ళిపోయింది సౌజన్య. గాల్లో ఎగురుతున్న ఫ్లైట్కి తన ప్రాణం గాల్లోనే పోతున్నట్లు భయపడి హార్ట్ పేషెంట్స్ ఉంటే వాళ్ళు చచ్చేలా అరిచింది సౌజామిని. మినీ అరుపుకి తమ ఎదురు సీట్లో ఉన్న ఓల్డ్ కపుల్ గుండెని చేతితో పట్టుకొని వాట్ హ్యాపెన్ అని ఇటాలియన్ భాషలో అడిగారు. తను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కింది, అందుకని భయపడుతుంది. మీకు ఇబ్బంది కలిగించినందుకు సారీ అని చెప్పాడు విరాజ్ ఇటాలియన్లోనే. బట్ మనకి ఇటాలియన్ రాదుగా, అందుకే తెలుగులో ఇట్స్ ఓకే, టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పి మినీ మళ్ళీ అరిచినా వినిపించకుండా చెవుల్లో హెడ్ ఫోన్స్ పెట్టుకొని కూర్చున్నారు వాళ్ళిద్దరూ. విరాజ్ గారు, వాళ్ళేంటి కిక్కు అంటున్నారు అంది మినీ భయంతో విరాజ్ చేతికి గోలు దించేస్తూ. వాళ్ళు కాగునింతం చదవడం లేదే తింగరి, ఇటాలియన్ మాట్లాడుతున్నారు అన్నాడు విఠల్. మీరు కూడా మాట్లాడారు, మీకు ఇటాలియన్ కూడా వచ్చా అంది మినీ. వచ్చు అన్నాడు విరాజ్. అయితే ఐ లవ్ యూ అని ఇటాలియన్లో చెప్పండి అంది మినీ. బెల్లెంజా సెంజా సిర్వాల్లో అని చెప్పాడు విరాజ్. ఐ లవ్ యూ అంటే ఇంత చెప్పాలా అంది మినీ. ఐ లవ్ యూ అనడానికి టీయామో అంటే చెప్తే చాలే. నేను చెప్పిన దానికి అర్థం బ్రెయిన్లెస్ బ్యూటీ అని మనసులో అనుకుని చెప్పాలి అన్నాడు విరాజ్. బెల్ జడ్జా సింహ సీరియల్ అంది మినీ సిగ్గుపడుతూ. ఏంటే తింగరి నువ్వు చెప్పింది, మధ్యలో జడ్జిలు సింహాలు సీరియళ్ళు ఎందుకు వచ్చాయే అని పుట్ట పట్టుకొని కళ్ళలోంచి నీళ్ళు వచ్చేలా నవ్వడం మొదలెట్టాడు విరాజ్. ఒక్కసారికే భాష వచ్చేయడానికి నేను మీ అంత తెలివైనదాన్ని కాదు అంది మినీ మూతు ముడుచుకొని. అందుకే నిన్ను తింగరి అనేదని. ఇప్పుడు భయం తగ్గిందా, వ్యూ చూడు అని విండో నుంచి మేఘాలని ఆకాశాన్ని చూపించాడు విరాజ్. మేఘాల పైనుంచి వెళ్తున్న ఫ్లైట్కి తెగ సంబరపడిపోయింది మినీ. ఎంత బాగుందో విరాజ్ గారు, నా కోసం ఈ కిటికీ ఓపెన్ చేసి ఓ మేఘాన్ని పట్టుకోండి అని అడిగింది. ఆ మాటకి షాక్ అయ్యి, ఇది ఎర్ర బస్ కాదే, ఎయిర్ బస్, కిటికీలు ఓపెన్ చేయడం కుదరదు, వచ్చి కూర్చో తింగరి అన్నాడు విరాజ్. మూతు ముడుచుకొని విరాజ్ భుజం మీద వాలి కళ్ళు మూసుకుంది మినీ. నిన్న నైట్ అంతా లేని నిద్రకి హ్యాపీగా ఫుడ్ కూడా తినకుండా నిద్రపోయారు ఇద్దరు. దాదాపు 15:30 గంటల తర్వాత స్విట్జర్లాండ్లో ల్యాండ్ అయ్యారు మినీ విరాజులు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి బయటికి వచ్చేసరికి రెడీగా ఉంది మహి బుక్ చేసిన హోటల్కి సంబంధించిన కార్. అక్కడ ఉన్నన్ని రోజులు ఆ కారులోనే మనోళ్ళు స్విట్జర్లాండ్ చూడబోతున్నారు. విరాజ్ గారు, ఇక్కడ రోడ్లేంటి ఇంత నీట్గా ఉన్నాయి అంది మినీ. అలానే ఉంటాయి, ఇక్కడ గవర్నమెంట్ అండ్ ప్రజలు కూడా రూల్స్ బాగా ఫాలో అవుతారు అన్నాడు విరాజ్. అని నాకు బాగా ఆకలిగా ఉంది విరాజ్ గారు అంది మినీ. నాకు కూడా, నైట్ అంతా ఏం తినలేదు కదా అన్నాడు విరాజ్. హోటల్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అంది మినీ. ఏమో అడిగి చెప్తానని డ్రైవర్ని పిలిచాడు విరాజ్. చెప్పండి సార్ అని జర్మన్ భాషలో అడిగాడు అతను. హోటల్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది అని జర్మన్ భాషలోనే అడిగాడు విరాజ్. అరగంటని చెప్పాడు అతను. అదే మాట మినీకి చెప్పాడు విరాజ్. ఇంకా అరగంట అని నీరసపడింది మినీ. బాగా ఆకలిగా ఉందా, ట్రాఫిక్లో ఆగిన కార్ని చూసి అడిగాడు విరాజ్. అంది మినీ. ఓకే 5 minutes ఉండు అని డ్రైవర్కి పక్కనే ఏదో రెస్టారెంట్ కనబడితే ఏమైనా తీసుకొద్దామని కారు దిగాడు విరాజ్. డ్రైవర్ వద్దంటున్నా వినకుండా 20 అడుగుల దూరంలో ఉన్న ఆ రెస్టారెంట్లో శాండ్విచ్ తీసుకుని బిల్ పే చేసి విరాజ్ వచ్చేసరికి సిగ్నల్ పడడంతో కారు ముందుకు వెళ్ళిపోయింది. హే స్టాప్, మై హస్బెండ్, స్టాప్ అని అరవడం మొదలెట్టింది మినీ. నో మ్యామ్, రూల్స్ తప్పకూడదని ఇంగ్లీష్లో చెప్పి విరాజ్ కోసం కార్ని స్లోగా డ్రైవ్ చేయడం మొదలెట్టాడు డ్రైవర్. అలాంటి కార్స్ చాలా ఉండడంతో కన్ఫ్యూజ్ అయ్యి మినీ ఉన్న కార్ని మిస్ చేశాడు విరాజ్. డ్రైవర్ చేసేది ఏం లేక మినీని హోటల్ దగ్గర డ్రాప్ చేసి ఐ విల్ హెల్ప్ యూ, మీరు లోపల వెయిట్ చేయండి అని చెప్పి హోటల్ కార్ కాకుండా తన పర్సనల్ బైక్లో విరాజ్ కోసం వెళ్ళాడు డ్రైవర్. మినీ ఏడుపుకి జాలేసి వచ్చిన దగ్గర నుంచి మినీకి కాల్ చేయలేదు. అసలు ఏం చేస్తుందని మినీకి కాల్ చేద్దామని ఫోన్ కోసం వెతుక్కుంది సాగరిక. ఇదేంటి, మొబైల్ ఎక్కడ పెట్టాను అని ఆలోచించి నవీన్కి ఇచ్చినట్టు గుర్తు తెచ్చుకొని వెళ్ళి నవీన్ బెడ్రూమ్ డోర్ని దబదబా బాధింది సాగరిక. డోర్ తీసే ఉంది మమ్మీ అని అరిచాడు నవీన్. మమ్మీ కాదు నేను అని, నా ఫోన్ ఎక్కడరా అని అడిగింది సాగరిక. నీ రూమ్లో ఉంటుంది చూసుకో అన్నాడు నవీన్. నిన్న నీకు ఇచ్చాను, మళ్ళీ నాకు ఇవ్వలేదు అంది సాగరిక. రాత్రి నీ రూమ్లో నీ బెడ్ మీద పిల్లో కింద పెట్టాను చూడక్క అన్నాడు నవీన్.
ఓ సరే పడుకో, నేను ఆఫీస్కి వెళ్తున్నా అని పిల్లో కిందన్న ఫోన్ తీసుకుని మినీకి కాల్ చేసే టైం లేక ఆఫీస్కి వెళ్ళిపోయింది సాగరిక. వెళ్ళడమే విఠల్ సార్ మిమ్మల్ని రమ్మన్నారు మేడం అనే ఆర్డర్ సాగరిక ముందుకు వచ్చింది. వెళ్ళడం తన డ్యూటీ కాబట్టి విఠల్ రూము డోర్ ఓపెన్ చేసి మే ఐ కమిన్ సార్ అంది సాగరిక. కమిన్ అని లోపలికి వచ్చిన సాగరికని చూసి, ఆఫీస్కి రావడం కుదరకపోతే లీవ్ మెయిల్ చేయాలని తెలీదా, కనీసం కాల్ చేయాలని తెలీదా అని అడిగాడు విఠల్. తెలుసు సార్, కానీ మర్చిపోయానంది సాగరిక. అని వితౌట్ ఇన్ఫర్మేషన్ లీవ్ పెట్టావు కాబట్టి ఈరోజు నీకు 3 hours ఓటీ అన్నాడు విఠల్. ఓకే అంది సాగరిక. గుడ్ అని ఒక కంపెనీకి సంబంధించిన ఫైల్ తీసుకురా అన్నాడు విఠల్. కంపెనీ పేరు మనకు అవసరం లేదు కాబట్టి అవి ఫైల్ తెచ్చి విఠల్కి ఇచ్చి తన వర్క్ అంతా పర్ఫెక్ట్గా చేయడం మొదలెట్టింది సాగరిక. ఆమె డెడికేషన్ని గమనిస్తూ తన పని చేసుకున్నాడు విఠల్. మధ్యలో లంచ్ బ్రేక్ తీసుకుని వర్క్ చేయడం స్టార్ట్ చేసి రాత్రి 8 గంటల వరకు ఆఫీస్లోనే ఉండిపోయారు విఠల్ సాగరిక. ఫుల్ వర్క్లో ఉన్న ఇద్దరూ తేరుకునేలా విఠల్ ఫోన్ మోగింది. కాల్ చేసింది నవీన్. ఏంట్రా అన్నాడు విఠల్. అక్క ఆఫీస్లో ఉందా అన్నాడు నవీన్. అన్నాడు విఠల్. ఇప్పటి వరకు ఏం చేస్తుంది అన్నాడు నవీన్. వర్క్ చేస్తుందిరా. ఏం చేస్తుంది అన్నాడు విఠల్. నీ ఆఫీస్ 5కి అయిపోతుందిగా, ఇప్పటిదాకా ఏం వర్క్ అన్నాడు నవీన్. ఈరోజు మీ అక్కకు ఓటీ ఇచ్చాను, తనతో పాటు టైం చూసుకోకుండా నేను ఓటీ చేశాను అని తనని నేను డ్రాప్ చేస్తానులే అన్నాడు విఠల్. జాగ్రత్తగా తీసుకురా అని కాల్ కట్ చేశాడు నవీన్. సాగరిక ఓటీ టైం అయిపోయింది, పదండి డ్రాప్ చేస్తాను అన్నాడు విఠల్. టైం చూసుకొని ల్యాప్టాప్ క్లోజ్ చేసి నేను క్యాబ్ బుక్ చేసుకుంటాను సార్ అంది సాగరిక. ఈ టైంలో క్యాబ్ సేఫ్ కాదు, పదా అన్నాడు విఠల్ సీరియస్గా. మీ ఇష్టం అని విఠల్ కారు ఎక్కింది సాగరిక. కారులో సగం దూరం వెళ్ళేసరికి వర్క్ వల్ల అలసిపోయి విఠల్ భుజానికి తల వాల్చి నిద్రపోయింది సాగరిక. ఆమె టచ్కి గుండె వేగం కారు స్పీడ్ కంటే పెరిగిపోతే సడన్ బ్రేక్తో కారు ఆపేసి గట్టిగా ఊపిరి తీసుకోవడం మొదలెట్టాడు విఠల్. 1 minute రిలాక్స్ అయ్యి వెనక నుంచి వినబడుతున్న కార్ హార్న్ సౌండ్స్కి తన కారు స్టార్ట్ చేసి సాగరికకి మెలకువ రాకుండా మెల్లగా నడపడం మొదలెట్టాడు విఠల్. అనుకోకుండా తన వర్క్ చేసుకొని అటే వెళ్తున్న మహి సాగరిక విఠల్ భుజం మీద పడుకొని ఉండడాన్ని చూసేస్తాడు. బ్యాక్ టు విరాజ్ మినీ. ఆ 5-star హోటల్ ముందు నుంచొని గంట నుంచి ఏడుస్తూనే ఉంది మినీ. టైం గడుస్తున్నా విరాజ్ రాలేదు, కార్ డ్రైవర్ కూడా రాలేదు. చాలాసేపటి నుంచి మినీని గమనిస్తున్న రిసెప్షనిస్ట్ తన దగ్గరికి వచ్చి మ్యామ్ వాట్ హ్యాపెండ్ అని అడిగింది. నా హస్బెండ్ నా కోసం ఫుడ్ తీసుకురావడానికి ట్రాఫిక్లో కారు దిగారు. ఆయన వచ్చేసరికి సిగ్నల్ పడి కారు స్టార్ట్ అయింది. ఆయన ఎక్కడో మిస్ అయిపోయారు, ఇంతవరకు రాలేదని తెలుగులో చెప్పి గుక్కపట్టి ఆడవడం మొదలెట్టింది మినీ. అరే మీరు తెలుగు వాళ్ళ అని ఒకసారి మీ హస్బెండ్కి కాల్ చేయండి అని చెప్పింది రిసెప్షనిస్ట్. మీరు కూడా తెలుగు వాళ్ళ? థ్యాంక్స్ అండి, ఇక్కడ ఎలా ఉండాలో అని నేను చాలా కంగారు పడ్డాను అని మీరు చెప్పే వరకు ఆయనకి కాల్ చేయాలని నాకు గుర్తే రాలేదని విరాజ్కి కాల్ చేసింది మినీ. కానీ అతని ఫోన్ పనిచేయలేదు. ఈసారి ఇంకా ఎక్కువగా ఏడవడం మొదలుపెట్టింది మినీ. కంగారు పడకండి, మీ హస్బెండ్ చదువుకున్నవారేగా, హోటల్ పేరు తెలిసే ఉంటుంది, ఏదో ఒక ట్యాక్సీ పట్టుకొని వచ్చేస్తారంది రిసెప్షనిస్ట్. ఆయన దగ్గర ఎలాంటి లగేజ్ లేదు, ఇంత పెద్ద దేశంలో పాస్పోర్ట్ లేకపోతే జైల్లో వేస్తారంట కదా అని ఏడుస్తూనే అడిగింది మినీ. అలా ఏం జరగదు, ముందు మీరు లోపలికి రండి, మీ పేరు మీద బుక్ అయిన రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, ఈలోపు మా డ్రైవర్ మీ హస్బెండ్ని తీసుకొస్తారని చెప్పి మినీని లోపలికి తీసుకెళ్ళి మీ పేరు చెప్పండి మేడం అని అడిగింది రిసెప్షనిస్ట్. సౌదామిని విరాజ్ వర్మ అని చెప్పింది మినీ. మీకోసం స్పెషల్ హనీమూన్ సూట్ రూమ్ బుక్ అయింది మ్యామ్, రూమ్కి పంపిస్తాను, రెస్ట్ తీసుకుంటారా అని అడిగింది రిసెప్షనిస్ట్. వద్దండి, ఆయన వచ్చాక ఇద్దరం వెళ్తాం అంది మినీ ఏడుస్తూనే. మినీ ఏడుపుకి జాలేసి తన దగ్గరున్న వాటర్ బాటిల్ ఇచ్చి తనని కన్సోల్ చేసింది రిసెప్షనిస్ట్ అమ్మాయి. థ్యాంక్స్ అండి, మీ పేరేంటి అని అడిగింది మినీ. సృజన అంది ఆమె. థ్యాంక్ యూ సృజన గారు అంది మినీ. ఇట్స్ ఓకే అని డ్రైవర్ బైక్ నుంచి దిగుతున్న వ్యక్తిని చూసి అతనే విరాజ్ అయ్యుంటాడని గెస్ చేసి మేడం ఆయనే మీ హస్బెండా అని అరిచింది సృజన. తలకి చిన్న బ్యాండేడ్తో ఉన్న విరాజ్ని చూసి ఆయనే అని జెట్ స్పీడ్లో పరిగెత్తుకుంటూ వెళ్ళి విరాజ్ మీదకి దూకి అతన్ని హత్తుకొని ఆడడం మొదలెట్టింది మినీ.
ఆమెను ఒడిసి పట్టుకొని తిరిగి గట్టిగా హత్తుకొని ఐఎమ్ సారీ తింగరి అని బాధపడ్డాడు విరాజ్. తన కోసం ఆమె ఎంత విరవిరలాడిపోయి ఉంటుందో ఊహించి. గాల్లో వేలాడుతూనే విరాజ్ మొహం నిండా ముద్దులు పెడుతూ, ఈ గాయం ఎలా అయింది? మీ మొబైల్కి కాల్ చేస్తే కనెక్ట్ అవ్వలేదు. నేను ఎంత ఏడ్చానో తెలుసా మీకని విరాజ్ గుండెల మీద కొట్టడం మొదలెట్టింది మినీ ఏడుస్తూనే. మినీ నుదుటి మీద ముద్దు పెట్టి, నీకోసం పరిగెత్తేటప్పుడు చిన్న యాక్సిడెంట్ జరిగి గాయమైంది. అప్పుడే మొబైల్ పగిలిపోయింది. అందుకే నాకు కూడా నీకు కాల్ చేయడానికి కుదరలేదన్నాడు విరాజ్. సార్ వచ్చేసారు కదా మ్యామ్, ఇంకైనా ఏడవడం ఆపండి అని. హాయ్ సార్, ఐఎమ్ సృజన. మీకోసం మీ వైఫ్ 2 గంటల నుంచి అలా ఏడుస్తూనే ఉన్నారు. ఎంతో ఓదార్చుదామన్నా ఆవిడ ఊరుకోలేదు. తను కొంచెం భయస్తురాలనుకుంటా అంది సృజన. తను ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. లాంగ్వేజ్ కూడా రాదు. వీటన్నిటినీ మించి తనకి నేనంటే ప్రాణం. నేను లేకుండా ఉండలేదని, ఇప్పటి వరకు తనని కేర్ చేసినందుకు థ్యాంక్ యూ మిస్ సృజన అన్నాడు విరాజ్. మిస్సెస్ సృజన, ఐఎమ్ మ్యారీడ్ అంది సృజన. హో ఓకే అని నవ్వాడు విరాజ్. మినీ మాత్రం డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అతని చెయ్యి పట్టుకొని ఊపేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని అదే మాటను ఒక 20 సార్లు చెప్పింది. ఇట్స్ ఓకే మ్యామ్ అని నొప్పొస్తున్న చేతిని విదిలించాడు డ్రైవర్. విరాజ్ కూడా అతనికి ఇంకోసారి థ్యాంక్స్ చెప్పి కొంత మనీ ఇచ్చాడు. కానీ అతను తీసుకోకుండా హెల్ప్ చేసి డబ్బులు తీసుకుంటే చేసిన హెల్ప్కి విలువ ఉండదని చెప్పాడు. అతని మాటలకి ఇంప్రెస్ అయ్యి ఇంకోసారి థ్యాంక్స్ చెప్పి తమ కోసం బుక్ చేసిన రూమ్కి వెళ్ళి ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఒకరి తర్వాత ఒకరు ఫ్రెష్ అయ్యి వచ్చారు విరాజ్ సౌదామిని. బ్యాక్ టు విఠల్, మహి, సాగరిక. విఠల్ భుజానికి ఆనుకొని నిద్రపోతున్న సాగరికని అటుగా వెళ్తున్న మహి చూసేస్తాడు. ఇదేంటి వాడి షోల్డర్ మీద నిద్రపోతుంది, ఇంకెక్కడా చోటు దొరకలేదా అని పళ్ళు నూరుతూ విఠల్ కార్ వెనకే ఫాలో అయ్యాడు మహి. మధ్య మధ్యలో సాగరిక వైపు చూస్తూ అరగంటలో కార్ని నవీన్ ఇంటి ముందు ఆపాడు విఠల్. ఇదేనా ఈవిడ గారి తమ్ముడి ఇల్లు అనుకొని సాగరిక లేస్తుందా లేదా వీడేమైనా హీరోలా ఎత్తుకొని తీసుకెళ్తాడా అని క్యూరియాసిటీతో చూడడం మొదలెట్టాడు మహి. మొహం మీద పడుతున్న జుట్టుని స్మూత్గా వెనక్కి నెట్టి సాగరిక అని స్వీట్గా పిలిచాడు విఠల్. తన వాయిస్కి తనే షాక్ అయ్యి ఏంటి నేను ఇంత స్వీట్గా మాట్లాడగలనా అనుకున్నాడు కూడా. గాఢ నిద్రలో ఉన్న సాగరిక విఠల్ స్వీట్గా పిలిచిన పిలుపుకి లేవలేదు. ఇంకోసారి కూడా పిలిచి సాగరిక మెలకువ రాకపోవడంతో ముందు తన కారు దిగి తర్వాత సాగరికని చేతుల్లోకి ఎత్తుకున్నాడు విఠల్. వీడేంటి అడ్వాన్స్ అయిపోతున్నాడు? రేయ్ నువ్వు దాని మీద ఎక్కువ ఆశలు పెట్టుకోకు, దాన్ని నేను తప్ప ఎవరూ భరించలేరు. పొరపాటున లేచిందో ఎగ్గిరి తంతుందని కారు దిగి విఠల్ దగ్గరికి నడిచాడు మహి. సాగరికని ఎత్తుకొని ఇంటి గేట్ లోపలికి వెళ్ళబోయిన విఠల్కి కాంపౌండ్ లోపల గార్డెన్లో 2 ఏళ్ల చిన్న పాప పట్టుపరికిని వేసుకొని తన కాళ్ళకు ఉన్న పట్టీలు మోగిస్తూ నవ్వుతూ పరిగెట్టడం కనిపించింది. వెంటనే సాగరికనే ట్రాన్స్ నుంచి బయటకు వచ్చి నవీన్ గారికి కాల్ చేయకుండా అనవసరంగా ఇక్కడి దాకా వచ్చానని మనసులో తనని తనే బండబూతులు తిట్టుకుంటూ సెక్యూరిటీ సెక్యూరిటీ అని అరిచాడు విఠల్. అతని వాయిస్కి కొంచెం డిస్టర్బ్ అయ్యి విఠల్ మెడ చుట్టూ చేతులేసింది సాగరిక. ఆమె టచ్కి గుండె వేగం పెరిగిపోతుంటే ఇంకా రాని సెక్యూరిటీ కోసం అతనిలో అసహనం పెరిగిపోయింది. ఏంటి వీడు లోపలికి తీసుకెళ్లకుండా గేట్ బయట బ్రేక్ డ్యాన్స్ వేస్తున్నాడని విఠల్ దగ్గరికి వెళ్ళి హలో అన్నాడు మహి. ఈలోగా చెప్పండి సార్ అంటూ వచ్చాడు సెక్యూరిటీ. నవీని పిలుచుకురా అని చెప్పి మహి వైపు తిరిగి నువ్వేంటి ఇక్కడ అన్నాడు విఠల్. నా పిల్లని నీ కారులో తీసుకురావడం చూసి నిన్ను ఫాలో అవుతూ వచ్చాను అన్నాడు మహి. ఇంకా బిగుస్తున్న సాగరిక చేతులకి ఊపిరి ఆగిపోతున్నట్టు అనిపిస్తుంటే టైంకి బాగానే వచ్చావు. సాగరికని లోపలికి తీసుకెళ్ళని మహిదర్ చేతుల్లో సాగరికని పెట్టి ఫ్రీగా ఊపిరి తీసుకున్నాడు విఠల్. తన చేతుల్లో ఉన్న సాగరికను ఒకసారి చూసి లోపలికి తీసుకెళ్లాడు మహి. హాల్లో నుంచొని అక్కని తీసుకొస్తున్న బావని చూసి షాక్ అయ్యి పైన రూమ్ బావా, అక్కడి వరకు మోయగలరా అన్నాడు విఠల్. ఇదేమంత బరువుగా లేదులే అని పై రూమ్లో సాగరికని పడుకోబెట్టి నుదుటి మీద ముద్దు పెట్టి నవీన్తో బయటకు వెళ్తూ మీ బావ మీ ఇంటి లోపలికి రాడా అని అడిగాడు మహి. హో వాచ్మెన్ మీ బావగారు అని చెప్పింది విఠల్ కోసమా అని ఇంకా అక్కడే నుంచొని గార్డెన్ వైపు చూస్తున్న విఠల్ దగ్గరికి వెళ్ళి విఠల్ లోపలికి రావచ్చుగా అన్నాడు నవీన్. నో అని కొంచెం గట్టిగా అరిచి వెంటనే కూల్ అయ్యి తను నిద్రపోతుందా అని అడిగాడు విఠల్. హా అన్నాడు నవీన్.
ఓకే, టేక్ కేర్ ఆఫ్ హర్ అని చెప్పి తన కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు విఠల్. వాడికి ఏమైంది, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు అన్నాడు మహి. విఠల్ మా ఇంటికి రావడం ఇష్టం ఉండదు, అసలు తను ఈ స్ట్రీట్కే రాడు, అలాంటిది అక్క కోసం వచ్చాడు అన్నాడు నవీన్. ఎందుకు రాడు అన్నాడు మహి. అది అంటున్న నవీన్ని బాబు మిమ్మల్ని అమ్మగారు పిలుస్తున్నారని చెప్పాడు వాచ్మెన్. ఓకే వెళ్ళు, తనకి నేను వచ్చానని చెప్పకు, బాయ్ అని చెప్పి తన కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు మహిధర్. ఏంటమ్మా అంటూ లోపలికి వెళ్ళాడు నవీన్. ఆ అబ్బాయి ఎవరు నవీన్ అని అడిగారు ఇంద్రాణి గారు. సాగరికకి కాబోయే భర్త అన్నాడు నవీన్. అవునా, మరి సాగరిక అతనితో పాటు ఉండకుండా మన ఇంట్లో ఎందుకు ఉంటుంది అన్నారు ఇంద్రాణి గారు. అది అక్కకి బావకి మధ్యలో ఏవో చిన్న క్లాషెస్ ఉన్నాయి, అక్క బావ మీద అలిగి వచ్చేసిందని చెప్పాడు నవీన్. అబ్బాయి బాగున్నాడని, మరి విఠల్ వచ్చినట్లున్నాడు, లోపలికి రానన్నాడా అన్నారు ఇంద్రాణి గారు. ఎందుకో తెలుసు కదా అని, అక్క ఏం తినుండదు, లేస్తుందేమో చూస్తానని సాగరిక రూమ్కి వెళ్ళాడు నవీన్. బ్యాక్ టు సౌజీ. సౌజు భోజనానికి రా తల్లి అని పిలిచాడు భీమేశం. కమింగ్ డాడ్ అంటూ వచ్చి ఇద్దరికీ వడ్డించి, ఈరోజు విఠల్ని కలిశాను డాడ్ అంది సౌజు. అవునా, ఏమన్నాడు అన్నారు భీమేశం. ఎప్పుడు పాడే పాటే పాడుతున్నాడు, నువ్వంటే నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని అంది సౌజన్య. నువ్వంటే ఇష్టం లేని వాడి కోసం ఇంత పాకులాడాల్సిన అవసరం ఏంట్రా అన్నారు భీమేశం. వాడంటే నాకు ఇష్టం కాబట్టి అంది సౌజన్య. విఠల్ అంటే నీకు ఎందుకు ఇంత ఇష్టమో నాకు అర్థం కాదు, వాడంత మంచివాడు కూడా కాదు, అందరికంటే ఎత్తుకు ఎదగాలని చాలా తప్పులు చేస్తాడు అన్నారు భీమేశం. ఎదగడానికి తప్పులు చేస్తాడు, బట్ తప్పులు చేయడానికి ఎదగాలనుకోడుగా అంది సౌజు. రెండిటికీ అంత తేడా ఏం లేదు అన్నారు భీమేశం. మీకుండకపోవచ్చు, నాకుందని చెప్పి బాయ్ డాడ్, గుడ్ నైట్ అని తన రూమ్కి వెళ్ళిపోయింది సౌజన్య. ఈ మొండిదాన్ని నాకు తగిలించి నువ్వు హాయిగా నవ్వుతున్నావా సరళ అని ఫోటోలోంచి నవ్వుతూ చూస్తున్న భార్యని తలుచుకున్నారు భీమేశం. నవీన్ సాగరిక దగ్గరికి వెళ్ళేసరికి సోయ లేకుండా నిద్రపోతూ కనిపించింది సాగరిక. తన దగ్గరికి వెళ్ళి అక్క అని బుగ్గ తట్టి పిలిచాడు నవీన్. పలకకుండా అలానే నిద్రపోయింది సాగరిక. బాగా అలసిపోయినట్లుందనుకొని బ్లాంకెట్ కప్పి వెళ్ళడానికి 4 అడుగులేసి మళ్ళీ సాగరిక దగ్గరికి వచ్చి తన కాళ్ళకున్న శాండిల్స్ తీసి సాగరిక మొహం వైపు చూస్తూ మొదటి నుంచి తమ పరిచయాన్ని గుర్తు చేసుకున్నాడు నవీన్. ఇప్పుడు ఇంత ప్రేమగా సొంత అక్కలా ఫీల్ అవుతున్న సాగరికని ఆ రోజు మహి రావడం ఆలస్యమై ఉంటే ఏం చేయాలనుకున్నాడో గుర్తొచ్చి నవీన్ ఒళ్ళు జలధరించింది. ఆ విషయం తలుచుకున్న ప్రతిసారి తను ఎంత గిల్టీగా ఫీల్ అవుతున్నాడో తనకి మాత్రమే తెలుసు. దానికే ఇంతలా ఫీల్ అవుతున్న వాడికి తొందరలో తెలియబోతున్న నిజం తనని చావు వరకు తీసుకెళ్తున్నదని ఊహించలేదు నవీన్. ఇంకాసేపు సాగరిక వైపు చూసి ఆమె చేతుల్ని ముద్దు పెట్టుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అక్క లేవలేదమ్మా, మధ్యరాత్రి ఆకలి వేస్తే తినడానికి లైట్ ఫుడ్ ఏమైనా చెయ్యి, తన రూమ్లో పెట్టేసి వస్తానన్నాడు నవీన్. మన కోసం మటన్ కర్రీ చపాతీ చేశాను, అక్క కోసం మ్యాగీ చేస్తాను, నైట్కి ఆకలేస్తే లైట్గా ఉంటుందని తన పక్కనున్న పనమ్మాయికి ఈ గిన్నెలన్నీ కడిగేసి ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ తక్కువ కట్ చేయి అని చెప్పారు ఇంద్రాణి గారు. సరే అమ్మా అని ముందు గిన్నెలు కడగడం స్టార్ట్ చేసింది ఆ అమ్మాయి. అమ్మ, డిష్ వాషర్ ఉండగా ఫాతిమా అక్కతో గిన్నెలు కడిగిస్తావెందుకు అన్నాడు నవీన్. మేడంజీకి డిష్ వాషర్లో కడిగిన గిన్నెలు నచ్చవు చోటా సాబ్, అందుకని నేనే కడుగుతాను అంది ఫాతిమా. ఓకే అని మమ్మీ నేను ఫ్రెష్ అయ్యి వస్తానని తన రూమ్కి వెళ్ళాడు నవీన్. ఫ్రెష్ అయ్యి వచ్చి మమ్మీ డాడీతో కలిసి డిన్నర్ చేసి పడుకోవడానికి తన రూమ్కి వెళ్ళి ఛాయా కళ్ళు గుర్తు రావడంతో ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి ఛాయాదేవి క్లాసికల్ డాన్సర్ అని సెర్చ్ చేసి చాలా ఎక్కువగా ఉన్న అకౌంట్స్ నుంచి అరగంట సేపు కష్టపడి తనకి కావాల్సిన ఛాయా ఐడి పట్టుకున్నాడు నవీన్. ప్రొఫైల్ పిక్గా ఉన్న కళ్ళని చూసి ఈ కళ్ళు ఖచ్చితంగా తనవే అని ఫిక్స్ అయ్యి ఫాలో చేసి హాయ్ అని మెసేజ్ చేసి రిప్లై వచ్చే వరకు తను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో చూడడం మొదలెట్టాడు నవీన్. అతని నిరీక్షణ ఫలించి అరగంటకి ఆన్లైన్లోకి వచ్చి అతని ప్రొఫైల్ గుర్తుపట్టి హాయ్ సార్ అని మెసేజ్ చేసింది ఛాయ. హాయ్ ఛాయ గారు, హౌ ఆర్ యూ అన్నాడు నవీన్.
ఫైన్ సార్, థ్యాంక్ యూ. మీరెలా ఉన్నారు? డిన్నర్ చేశారా అంది ఛాయ. మీరు అన్నాడు నవీన్. ఈరోజు ఉపవాసం, ఫ్రూట్స్ తిని పడుకున్నా అంది ఛాయ. హో అని ఇంక మాటలు పొడిగించడం ఎలానో తెలియక ఓకే అండి, బాయ్, గుడ్ నైట్ అన్నాడు నవీన్. బాయ్ సార్, గుడ్ నైట్ అని మెసేజ్ చేసి ఆఫ్లైన్ చేసి మొబైల్ పక్కనేసి నిద్రపోయింది ఛాయ. బ్యాక్ టు విఠల్. సాగరికని డ్రాప్ చేసి ఇంటికి వెళ్ళి ఎవరూ నన్ను డిస్టర్బ్ చేయకుండా అరిచి తన రూమ్కి వెళ్ళి స్కాచ్ బాటిల్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్ నుంచి ఐస్ క్యూబ్స్ తీసుకుని తాగడం మొదలెట్టాడు విఠల్. ఎంత మర్చిపోదామన్నా పదే పదే గుర్తొస్తూ నా మనసుని ముక్కలు చేస్తున్నావు వేదు. ప్లీజ్ నాకు గుర్తుకు రాకు. నువ్వు అలా కనిపిస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకు గుర్తొస్తున్నావు అని అరుస్తూ బాటిల్ని, గ్లాస్ని, టేబుల్ని పైకెత్తి పడేసి బెడ్ మీద అడ్డంగా పడ్డాడు విఠల్. యా 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 మీరు అనుకున్నది కరెక్టే వేదు అంటే నవీన్ వాళ్ళ సొంత అక్క. బాగా ఆకలిగా ఉండడంతో బాగా తింటున్న మినీని చూస్తూ బాగా భయపడ్డావా తింగరి అన్నాడు విరాజ్. తింటున్న ప్లేట్ పక్కన పెట్టి చాలా భయపడ్డాను విరాజు గారు, నాకు ఇక్కడ ఏం నచ్చలేదు, నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి అంది మినీ. అయ్యో తింగరి అని మినీని ఒళ్ళో కూర్చోబెట్టుకొని డిన్నర్ తినిపిస్తూ, ఏం చూడకుండానే నచ్చలేదంటే ఎలానే, రాగానే ఇలా జరగడంతో నువ్వు డిస్టర్బ్ అయ్యావని అర్థమైంది. బట్ నా కోసం కొంచెం పెద్ద మనసు చేసుకో, నీకు లైఫ్లో మర్చిపోలేని మెమరీస్ ఇస్తాను. ఇప్పుడు వెళ్ళిపోతే ఇలాంటి మంచి టైం మళ్ళీ దొరకకపోవచ్చు అన్నాడు విరాజ్. నాకు ఇక్కడ ఏం నచ్చట్లేదు విరాజ్ గారు, చిన్నిని బాగా మిస్ అవుతున్నాను. తనతో మాట్లాడి 3 రోజులు అవుతుంది అంది మినీ బెంగగా. ఇప్పుడు నైట్ అయింది కదా, రేపు మార్నింగ్ తనకి కాల్ చేద్దాం. రేపు నిన్ను మంచి స్పాట్కి కూడా తీసుకెళ్తాను. తొందరగా తిను, మన పని చూసుకొని నిద్రపోదాం అన్నాడు విరాజ్. ఇప్పుడు మనకేం పని ఉంది అంది మినీ. అదే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రోజు ఉండే పని అన్నాడు విరాజ్ కొంటెగా. రాను రాను మీకు సిగ్గు లేకుండా పోతుందని సిగ్గుపడుతూ వాటర్ తాగి బెడ్ మీదకి వెళ్ళిపోయింది మినీ. సిగ్గుపడితే కాపురం ఎలా సాగుతుంది తింగరి అని తను కూడా తినేసి వాటర్ తాగి మినీ పక్కకి చేరి లైట్ ఆఫ్ చేశాడు విరాజ్. అయ్యయ్యో, విఠల్ ఇచ్చిన భారీ ఫీజుకి చాలా సిన్సియర్గా తన పని మొదలెట్టాడు డిటెక్టివ్. అతన్ని ఎవరూ అనుమానించకుండా సాగరిక ఊరిలో ఒక అతన్ని అతని చుట్టంగా చేసుకొని అతనికి కొంచెం డబ్బులు ఇచ్చి అతని ఇంట్లో సెటిల్ అయ్యాడు. బాబు, ఇంత డబ్బు ఇచ్చావు, నువ్వు చేసేది మంచి పనా చెడ్డ పనా అని అడిగాడు ఆ పెద్దాయన. అతనికి అనుమానం వచ్చి ఇంట్లోంచి పంపించేస్తే తన పని జరగదని అర్థం చేసుకొని, నేను ఒక పోలీసుని అంకుల్, ఒక కేసు విషయమై ఈ ఊరు వచ్చాను. నేను వచ్చింది మంచి పనికే, నా గురించి అనుమానం వద్దు అన్నాడు అతను. సరే బాబు, ఇంతకీ నీ పేరేంటి అంటే ఎవరైనా అడిగితే చెప్పాలి కదా అన్నాడు ఆ పెద్దాయన. నా పేరు భరత్, ఎవరైనా అడిగితే ఇదే చెప్పండి. నేను మీకు చెల్లెలు వరుస అయ్యే ఆవిడ కొడుకునని చెప్పండి, బాగా దూరపు చుట్టరికమ్మని చెప్పండి అన్నాడు భరత్. అలాగే బాబు, నువ్వు చెప్పినట్లే చేస్తానని, ఇదిగో అన్నం తిను అన్నాడు ఆ పెద్దాయన. ఆయన పెట్టిన అన్నం తింటూ, మీ పేరు కూడా చెప్పండి, ఎవరైనా అడిగితే ఫలానా అతని మేనల్లుణ్ణి అని చెప్పాలి కదా అన్నాడు భరత్. నా పేరు సోమనాథం బాబు అని, అదిగో అక్కడున్న మంచం మీద పడుకో అని చెప్పి తన కోసం చాప దిండు వేసుకొని పడుకున్నాడు సోమనాథం. రేపు మార్నింగ్ నుంచి నా పనిని చాలా జాగ్రత్తగా, ఎవరికీ చిన్న అనుమానం కూడా రాకుండా మొదలు పెట్టాలనుకుంటూ అలవాటు లేని చోట మూలంగా సరిగ్గా నిద్రపోలేకపోయాడు భరత్. బ్యాక్ టు మహి, తినకుండా ఏం ఆలోచిస్తున్నావు అన్నారు మహేశ్వరి గారు. ఈరోజు చిన్నిని కలిశానమ్మా అని నవీన్ ఇంటి దగ్గర జరిగిన విషయం చెప్పాడు మహి. హో, దాని గురించి ఇంత ఆలోచించాల్సిన అవసరం ఏంటి మహి అన్నారు మహేశ్వరి గారు. లేదమ్మా, అందుకోసం ఆలోచించట్లేదు. నా మనసు ఎందుకో గందరగోళంగా ఉంది. ఏదో జరగబోతుందని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా అది మంచి విషయం కాదు. నా మనసు చాలా అలజడిగా ఉంది. ఇలాంటి టైంలో విరాజ్ ఉంటే బావున్ను అన్నాడు మహి. ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు మహి, ఏం జరిగినా మంచికే అనుకో. వీరు ఇంకో వారంలో వచ్చేస్తాడుగా అన్నారు మహేశ్వరి గారు మహి భుజం మీద చెయ్యి వేసి. ఆవిడ చేతి మీద తన చేతిని వేసి, అమ్మా, చిన్ని మళ్ళీ నాకు దూరం అయిపోతుందా అన్నాడు మహి బెంగగా. నోను, అలా ఏం జరగదు మహి, ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తావు, థింక్ పాజిటివ్ అని. మీరా, ఎక్కడున్నావు అని పిలిచారు మహేశ్వరి గారు. వస్తున్నాను మామ్ అని తన రూమ్ నుంచి వచ్చి
హాయ్ మహి, ఏంటి నేను రాకుండానే తినేస్తున్నావు అంది మీరా. లేదు మా, ఇంకా స్టార్ట్ చేయలేదు, రా కలిసి తిందాం అన్నాడు మహి. ఓకే అని మామ్ డాడీ లేరా అని అడిగింది మీరా. ఆయన ఫ్రెండ్ ఎవరిదో బర్త్డే పార్టీ ఉందని వెళ్ళారు అని చెప్పి మీరాకి కూడా వడ్డించారు మహేశ్వరి గారు. డాడీ లేరుగా, నువ్వు కూడా మాతో పాటు తినేసే మామ్ అంది మీరా. అవునమ్మా, మీరు కూడా తినండి అన్నాడు మహి. సరే అని కొడుకు కూతురుతో కలిసి భోజనం చేసి మీరా ఈరోజు మహితోనే ఉండు, వాడు ఎందుకో చాలా డిస్టర్బ్గా ఉన్నాడని చెప్పి తన రూమ్కి వెళ్ళారు మహేశ్వరి గారు. డిస్టర్బ్గా ఉన్నావా మహి, ఏమైంది అంది మీరా. ఏం లేదురా, మనసు ఎందుకో బాగాలేదన్నాడు మహి. నీ మనసు నీ దగ్గర ఎక్కడుంది, అది సాగరిక వదిన దగ్గర ఉందిగా అంది మీరా. నువ్వు చెప్పేది నిజమే, కానీ ఆవిడగారు నా మనసుని కాలితో తొక్కి పడేసింది, అందుకని ప్రస్తుతం నా దగ్గరే ఉంది అన్నాడు మహి. సరే పద, అలా టెర్రస్ పైకి వెళ్దాం అంది మీరా. మీరాతో టెర్రస్ మీదకి వెళ్ళి చాలా రోజులైంది కదా మనం ఇలా టెర్రస్ మీద టైం స్పెండ్ చేసి అన్నాడు మహి. విరాజన్న కూడా ఉంటే బావున్ను, ఐ మిస్ హిమ్ అంది మీరా డల్గా. వాడు లేకపోతే ఇలా ఉంటుందని తెలుసుంటే అసలు వాళ్ళిద్దరినీ స్విట్జర్లాండ్ పంపేవాడిని కాదు అన్నాడు మహి. అని నాకు కిరణ్ గారితో పెళ్లి జరిగి వెళ్ళిపోతే మీ అందరినీ చాలా మిస్ అవుతాను మహి అంది మీరా మహిని హత్తుకొని. మేము కూడా నిన్ను చాలా మిస్ అవుతాం రా అని మీరా చుట్టూ చేతులు బిగించి కొంచెం సేపు కబుర్లు చెప్పుకొని ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళి నిద్రపోయారు మహి మీరా. అర్ధరాత్రి కళ్ళకి తెలుస్తున్న వెలుతురికి మగతగా కళ్ళు తెరిచి ఏం చేస్తున్నారు విరాజ్ గారు అంది మిని. సారీ, లేచేసావా? ఏం లేదు, మహిని మీరాని మమ్మీ డాడీని బాగా మిస్ అవుతున్నా, అందుకని వాళ్ళతో ఉన్న పిక్స్ చూస్తున్నా అన్నాడు విరాజ్. కనిపించరు, కానీ వాళ్ళంటే మీకు చాలా ప్రేమ ఉంది. ఇక్కడ ఉండి బాధపడే కంటే వెళ్ళిపోతే మన వాళ్ళతో ఉండొచ్చు కదా అంది మిని. వద్దు, మనం తిరిగి వెళ్తే మహి మీరా మామ్ డాడ్ ఫీల్ అవుతారు, వాళ్ళ కోసం వచ్చేసామని తెలిస్తే ఇంకా ఎక్కువ బాధపడతారు అన్నాడు విరాజ్. సరే మీ ఇష్టం అని మళ్ళీ విరాజ్ గుండెల మీద తల పెట్టుకొని నిద్రపోయింది మిని. కాసేపు అందరి ఫొటోస్ చూసి తర్వాత సాగరిక చిన్నప్పటి ఫొటోస్ నుంచి ఇప్పటి వరకు తన దగ్గరున్న అన్ని ఫొటోస్ చూసి ఏంటి నా మనసు ఇంత భారంగా ఉంది, ఎవరికైనా ఏమైనా జరగబోతుందా అనుకుంటూ అలానే కళ్ళు మూసుకున్నాడు విరాజ్. తర్వాత రోజు మార్నింగ్ మినీని తీసుకుని చాపెల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాడు విరాజ్. నీళ్ళల్లో ఉన్న బ్రిడ్జ్ని చూసి మినీకి భలే సరదాగా అనిపించింది. విరాజ్ గారు లోపలికి వెళ్ళి చూద్దామా అంది మినీ. వెళ్దాం అని మినీని తీసుకుని లోపలికి వెళ్ళాడు విరాజ్. లోపల ఉన్న అందమైన పెయింటింగ్స్ని, బ్రిడ్జ్కి రెండు వైపులో ఉన్న పూల మొక్కల్ని చూస్తూ చాలా ఎగ్జైట్ అయింది మినీ. మినీ ఆనందాన్ని చూస్తూ నవ్వుకున్నాడు విరాజ్. బ్రిడ్జ్ అంతా నడిచి చూసి పగలేనా నైట్ కూడా చూడొచ్చా విరాజ్ గారు అంది మినీ. నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది మినీ, డే వ్యూ చూసి అలా బయటికి వెళ్తే చాలా రెస్టారెంట్స్ ఉంటాయి, వాటిలో ఒకటి సెలెక్ట్ చేయి, బ్రేక్ఫాస్ట్ చేసేసాం కాబట్టి లంచ్ చేసి లూజన్ సిటీ చూడొచ్చని చెప్పాడు విరాజ్. అని కింద పైన మొత్తం చూస్తూ చెక్కతో ఇలా కట్టారంటే చాలా గ్రేట్ కదా విరాజ్ గారు అంది మినీ. అవును గ్రేటే అని ఫ్లవర్స్ వస్తున్న మినీని చూసి మినీ డోంట్ డూ దట్ అన్నాడు విరాజ్. ఒక 2-3 ఫ్లవర్స్ అంతే విరాజు గారు, చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో అంది మినీ. ఇక్కడ అలా కోయకూడదు మినీ, కేసు అవుతుందని చాలాసేపటి నుంచి చూస్తున్నావు, పదా వెళ్దాం అన్నాడు విరాజ్. సరే అని విరాజ్ వెనక వెళ్తూ అని అరిచింది మినీ. ఏమైంది అలా అరిచావు అన్నాడు విరాజ్. మనం ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు, అందరికీ చూపించాలి కదా, రండి రండి అని విరాజ్తో ఒక 25 సెల్ఫీలు ఫోటోలు తీయించుకుంది మినీ. ఇంకా చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి మినీ, నువ్వు ఇప్పుడే నీ సెల్ఫీస్ ఫొటోస్ తీసుకుంటే అన్నీ చూసేసరికి నా మొబైల్ నీ ఫొటోస్తో నిండిపోతుందేమో అన్నాడు విరాజ్. పోతే పోయింది, మనం ఏమైనా అస్తమాను వచ్చి ఫొటోస్ తీసుకుంటామా, అయినా మీ ఫోన్ జీబీ అయిపోతే నా ఫోన్తో తీసుకుందాం అంది మినీ. నీ మొబైల్ ఎక్కడే అన్నాడు విరాజ్ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని. నా మొబైల్, అవును నా మొబైల్ ఎక్కడా అని హ్యాండ్ బ్యాగ్ కోసం చూసుకొని అది కూడా లేకపోవడంతో అంటే మీరున్నారని హోటల్లోనే నా పర్సు వదిలేసా అంది మినీ. చాలా గొప్ప పని చేసావు, పదా అని మినీని తీసుకొని రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసి నైట్ వరకు లూజన్ సిటీ అంతా తిప్పి చూపించి నైట్ వ్యూ కోసం మళ్ళీ చాపల బ్రిడ్జ్ దగ్గరికి తీసుకెళ్ళాడు విరాజ్.
విద్యుత్ కాంతులతో మిలమిలా మెరిసిపోతున్న బ్రిడ్జ్ని చూసి చిన్నపిల్లలా గెంతులేసింది మినీ. భార్య ఆనందాన్ని చూస్తూ మురిసిపోయాడు విరాజ్. లేట్ నైట్ వరకు బ్రిడ్జ్ చుట్టుపక్కలంతా చూసి డిన్నర్ కూడా చేసేసి హోటల్కి వెళ్ళారు ఇద్దరు. ఈరోజు బాగా అలసిపోయాను విరాజ్ గారు, తిరిగి తిరిగి కాళ్ళు నొప్పొస్తున్నాయి అంది మినీ. వెళ్ళి హాట్ షవర్ చేసిరా, కొంచెం రిలాక్స్గా ఉంటుందని చెప్పాడు విరాజ్. ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చున్న మినీని చూసి తను కూడా ఫ్రెష్ అయ్యేసి మినీ కాళ్ళని ఒడిలో పెట్టుకున్నాడు విరాజ్. బెడ్ మీద పడుకొని కళ్ళు మూసుకున్న మినీ తన కాళ్ళకి తెలిసిన స్పర్శకి కళ్ళు తెరిచి టక్కున తన కాళ్ళని విరాజ్ చేతుల్లోంచి లాగేసుకుంది. ఆమె రియాక్షన్కి ఉలిక్కిపడి, తెంగిరి ఏమైందే అన్నాడు విరాజ్. మీరెందుకు నా కాళ్ళు పట్టుకున్నారు అంది మినీ. పట్టుకోలేదు, నీ పాదాలు ఒత్తుతున్నాను, నీకు కొంచెం రిలీఫ్గా ఉంటుందని అన్నాడు విరాజ్. నాకు రిలీఫ్ వద్దు, ఏం వద్దు, మీరు నా కాలు పట్టుకోకూడదు అంది మినీ. నువ్వు నీ ముతక కబుర్లు, నోరు మూసుకొని పడుకో అని కసిరాడు విరాజ్ గట్టిగా. దెబ్బకి నోటి మీద చేతులు వేసుకొని ఎలా లేచిందో అలానే పడుకుంది మినీ. ఆమె భయానికి నవ్వుకొని ఒక అరగంట పాటు మినీ పాదాలని కొంచెం ప్రెషర్తో నొక్కి తను నిద్రపోవడంతో హ్యాండ్స్ వాష్ చేసుకొని మినీ పక్కనే నిద్రపోయాడు విరాజ్. ఆ తర్వాత 1 వీక్లో మినీని రైన్ ఫాల్స్కి, మౌంట్ పిలాటస్కి, కున్స్తాన్ జ్యూరిచ్కి తీసుకెళ్ళి ఓపిక్గా అన్నీ చూపించాడు విరాజ్. ఈ వారం రోజుల్లో ఇండియా నుంచి ఫోన్ రాలేదు. విరాజ్ వాళ్ళకి చేసే టైం దొరకలేదు. మార్నింగ్ నుంచి నైట్ వరకు టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ చూడడం, రూమ్కి వచ్చి నిద్రపోవడం వీళ్ళ పని. తింగరి నిన్నటి వరకు ఇక్కడ ఫేమస్ ప్లేసెస్ అన్నీ చూసేసాం. రేపు మార్నింగ్ వెళ్ళిపోతున్నాం. ఈ రోజైనా నన్ను పట్టించుకోవే అన్నాడు విరాజ్ ముద్దుగా మొహం పెట్టి. రోజు మిమ్మల్ని పట్టించుకుంటూనే ఉన్నాను కదా విరాజ్ గారు, ఈరోజు కొత్తగా పట్టించుకోవడం ఏంటి అంది మినీ. ఆ పట్టించుకోవడంలో డోస్ పెంచమంటున్నా అన్నాడు విరాజ్ మినీ నడుముని వెనక నుండి చుట్టేసి. పొద్దున్నే మీ అల్లరేంటి విరాజ్ గారు అంది మినీ. ఈ రోజంతా అల్లరి చేయాలని ఉందే అన్నాడు విరాజ్. పోండి అంది మినీ సిగ్గుపడుతూ. నువ్వు పోండి అనగానే నేను పోతే మన కాపురం చాలా చక్కగా సాగుతుందని మినీకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అల్లుకుపోయాడు విరాజ్. తన శరీరం మీద అతని చేతుల మాయకి వశమైపోయింది మినీ. విరాజ్ గారు టెన్షన్ పడకండి, అందరూ ఏదో బిజీలో ఉండుంటారు, అందుకే మీ కాల్ లిఫ్ట్ చేయలేదు అంది మినీ. ఎంత బిజీగా ఉన్నా నా కాల్ని ఎవరూ ఇగ్నోర్ చేయరు మినీ. మహి అయితే అస్సలు చేయడు. అలాంటిది నేను ఇన్నిసార్లు కాల్ చేస్తున్నా వాడు లిఫ్ట్ చేయట్లేదంటే ఖచ్చితంగా అక్కడ ఏదో జరిగింది అన్నాడు విరాజ్. అలా ఏం జరుగుండదు, ముందు మీరు ప్రశాంతంగా ఉండండి అని విరాజ్ చేతిని ప్రెస్ చేసింది మినీ. నిజానికి చాలా రోజుల నుంచి తన మనసు ఏదో కీడు శంకిస్తుంది. ఆ విషయం చెప్పి విరాజ్తో బెస్ట్ మూమెంట్ని పాడు చేసుకోలేక ఇన్ని రోజులు సైలెంట్గా ఉంది. ప్రశాంతంగా ఉండటం నా వల్ల కావట్లేదు మినీ. చాలా రోజుల నుంచి నా మనసు ఏదో అలజడిని సృష్టిస్తుంది. నిజం చెప్పాలంటే ఏదో చెడు జరగబోతుందని నా మనసుకి గట్టిగా అనిపిస్తుంది అన్నాడు విరాజ్. నాకు అలానే అనిపిస్తుందని అతన్ని కంగారు పెట్టడం ఇష్టం లేక ఫ్లైట్ అనౌన్స్మెంట్ ఇచ్చారు విరాజ్ గారు. రేపు మార్నింగ్కి మనం ఇంట్లో ఉంటాం, పదండి బోర్డింగ్ పాస్ తీసుకుందామంది మినీ. అని తమ కోసం ఇంకా అక్కడే ఉన్న డ్రైవర్కి వద్దంటున్నా కొంత మనీ ఇచ్చి ఇండియా వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి రావాలని చెప్పి మినీతో కలిసి వెళ్ళిపోయాడు విరాజ్. టేకాఫ్ అవుతున్న ఫ్లైట్ నుంచి బయటకు చూస్తూ ఆలోచిస్తున్న విరాజ్ చేతిని చుట్టుకొని కళ్ళు మూసుకుంది మినీ. ఆమె భుజం చుట్టూ చేతులేసి మహి కోసం ఆలోచిస్తూ నైట్ అంతా మేలుకొనే ఉన్నాడు విరాజ్. లగేజ్ తీసుకుని రేసర్లా పరిగెత్తుకుంటూ వెళ్తున్న విరాజ్ని అందుకోలేక నీరసపడింది మినీ. అతను బయటికి వెళ్ళిన 10 నిమిషాలకి తను కూడా వెళ్ళి తమ కోసం కారు లేకపోవడం చూసి అదే ఆలోచిస్తున్న విరాజ్ భుజం మీద చెయ్యి వేసింది మినీ. ఖచ్చితంగా ఏదో జరిగింది మినీ, లేదంటే మన కోసం కారు రాకపోవడం ఏంటని అక్కడే ఉన్న కారు బుక్ చేసుకొని ఇంటికి బయలుదేరారు విరాజ్ విత్ సౌదామిని. క్యాబ్కి అమౌంట్ పే చేసి లగేజ్ తీసుకొని వచ్చాయి అని తన పర్స్ మినీ చేతిలో పెట్టి ఫాస్ట్గా పరిగెడుతూ లోపలికి వెళ్ళాడు విరాజ్. ఓపెన్ చేస్తున్న మెయిన్ డోర్ దగ్గర నుంచొని మహి అని ఇల్లంతా దద్దరిల్లేలా అరిచాడు విరాజ్. ఆ అరుపుకి మహి రాలేదు కానీ తన రూమ్లోంచి అన్నయ్య అంటూ ఏడుస్తూ వచ్చి విరాజ్ని హగ్ చేసుకుంది మీరా. మీరా, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని మీరా కన్నీళ్లు తుడిచి మహి ఎక్కడా అని వణుకుతున్న గొంతుతో అడిగాడు విరాజ్. అన్నయ్య, మరి మహి అన్నయ్య అమ్మ అమ్మ అని పదే పదే అంటూ ఇంకా ఏడవడం మొదలెట్టింది మీరా.
మీరా ఏడవడం ఆపి మహీకి ఏమైందో చెప్పు అని కోపంగా అరిచాడు విరాజ్. అతని అరుపుకి భయపడిన మీరాని దగ్గరికి తీసుకొని, విరాజ్, మహీ తన రూమ్లో ఉన్నాడు, వెళ్ళు అన్నారు సాగర్ గారు. డాడ్, మీరా ఎందుకు ఏడుస్తుంది అన్నాడు విరాజ్. అవన్నీ తర్వాత, ముందు మహీ దగ్గరికి వెళ్ళు అన్నారు సాగర్ గారు. అని 4 మెట్లు ఎక్కి ఆగి, మీరా, అమ్మ అని ఏదో చెప్పబోయి ఏడ్చావేంటి, మామ్ ఎక్కడా అన్నాడు విరాజ్. సాగర్ గారిని హత్తుకుంటూ ఇంకా ఎక్కువగా ఏడవడం మొదలెట్టింది మీరా. ఆ 4 మెట్లు దిగబోయి ఆగి, నేను మహీ దగ్గరికి వెళ్ళొస్తానని లోపలికి వస్తున్న మినీని చూసి, మినీ, మీరాకి వాటర్ ఇవ్వు, తనని చూసుకో అని చెప్పి మహీ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేశాడు విరాజ్. ఓపెన్లోనే ఉన్న డోర్ కొంచెం లోపలికి వెళ్ళడంతో టక్కున డోర్ ఓపెన్ చేసి చీకటిగా ఉన్న రూమ్ని చూసి లైట్ ఆన్ చేశాడు విరాజ్. చీకట్లో బెడ్ మీద కూర్చొని ఒకదాని తర్వాత ఒకటి అంటూ ఆల్కహాల్ తాగుతూ సిగరెట్ కాలుస్తూ కనిపించాడు మహీ. 10 రోజులకి పిచ్చోడిలా ఉన్న మహీని చూసి గుండె వేగం పెరిగిపోతుంటే అతని దగ్గరికి వెళ్ళి మహీ అని భుజం మీద చేయేశాడు విరాజ్. అతని చెయ్యి వణకడం అతనికి తెలుస్తూనే ఉంది. విరాజ్ చేతి స్పర్శకి అతని వైపు తిరిగి తాగుతూ ఉండడం వల్ల ఎర్ర చింతనుప్పుల్లా ఉన్న కళ్ళతో విరాజ్ని చూశాడు మహీ. పీక్కిపోయినట్లున్న మహీ మొహాన్ని చూసి భయమేసి అతని పక్కన కూర్చొని, మహీ ఏమైందిరా అని ఫ్రెండ్ని హక్ చేసుకున్నాడు విరాజ్. అతని కన్నీళ్లు మహీ భుజాన్ని తడిపేశాయి. వచ్చేసావా అన్నాడు మహీ మెల్లగా. ఇప్పుడే వచ్చాను. ఏంట్రా ఇలా అయిపోయావు, ఏం జరిగిందో చెప్పరా అన్నాడు విరాజ్. ఈరోజు చిన్ని పెళ్ళి అన్నాడు మహీ. పెళ్ళా? ఎవరికి అన్నాడు విరాజ్ నమ్మలేనట్లుగా. మిస్ సాగరిక రమేష్, ఇంకొన్ని గంటల్లో మిస్సెస్ విఠల్ ప్రసాద్ అవ్వబోతుంది అన్నాడు మహీ నిర్జీవమైన నవ్వుతో. ఆ నవ్వుకి తనలో అగ్నిపర్వతం బద్దలవ్వబోతుంటే, నువ్వు చెప్పేది నిజమా అని మహీ భుజాలు పట్టుకుని షాక్తో గట్టిగా అరిచాడు విరాజ్. అన్నాడు మహీ. చిన్ని వాణ్ణి పెళ్లి చేసుకోవడం ఏంట్రా, అసలు ఏం జరిగింది అన్నాడు విరాజ్. చిన్నికి నిజం తెలిసిపోయిందన్నాడు మహీ. ఆ మాటకి ఇంకా గట్టిగా షాక్ అయ్యి, చిన్నీకి నిజం ఎలా తెలిసిందిరా అన్నాడు విరాజ్. విఠల్ వల్లే అన్నాడు మహీ. వాడేం చేశాడు అన్నాడు విరాజ్. అదంతా నాకు తెలీదు అని లైట్ ఆఫ్ చేసి బయటకు వెళ్ళిపో, రూమ్ అంతా పొగగా ఉంది కదా, నీకు ఊపిరాడదు అన్నాడు మహీ ఎలాంటి ఫీలింగ్ని మొహంలో చూపించకుండా. చిన్ని వాణ్ణి పెళ్లి చేసుకుంటుంటే ఆపకుండా ఇలా మందు తాగుతూ ఉన్నావేంట్రా అన్నాడు విరాజ్. ట్రై చేశాను, అది నా మాట వినట్లేదు. తన కళ్ళకి నేను కనిపిస్తే చస్తానని పాయిజన్ బాటిల్ పట్టుకొని కూర్చుంది. తెగించి ఒకసారి వెళ్తే పాయిజన్ తాగేసిందన్నాడు మహీ. ఓ మై గాడ్, తనకేమైనా అయిందా అన్నాడు విరాజ్. నీకేమైనా పిచ్చా విరాజ్, అప్పుడు ఏమైనా అయ్యుంటే ఈరోజు పెళ్ళెలా చేసుకుంటుందిరా అన్నాడు మహీ పిచ్చిగా నవ్వుతూ. మహీ, ప్లీజ్ రా, ఇలా పిచ్చోడిలా బిహేవ్ చేయకు, నేను తట్టుకోలేనని మహీని హగ్ చేసుకుని బర్స్ట్ అయిపోయాడు విరాజ్. ఏడుస్తున్న విరాజ్ని హత్తుకొని, నేను బాగున్నాను, ఏడవకు అన్నాడు మహీ. ఇదంతా నా వల్లే జరిగిందిరా, నా వల్లే నువ్వు చిన్నీకి దూరం అయిపోయావు, నా వల్లేరా నీకింత బాధని ఏడ్చాడు విరాజ్. నీ వల్ల ఏం కాదు, చిన్నపిల్లాడిలా ఏడవకని ఒకసారి మీరా దగ్గరికి వెళ్ళు, తను ఇంకా చాలా పెయిన్ భరిస్తుందన్నాడు మహీ. నువ్వు కూడా నాతో పాటు రా, ఈ రూమ్లో వద్దు అన్నాడు విరాజ్. నువ్వు వెళ్ళు, నేను వస్తాను అన్నాడు మహీ. నిజంగా వస్తావా అన్నాడు విరాజ్ బేలగా. వస్తానన్నాడు మహీ. సరే, తొందరగా రా, ఈ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానని కిందకు వెళ్ళాడు విరాజ్. జరిగిన విషయాలన్నీ మీరా నోటి వెంట విని ఇంకా పెద్దగా షాక్ అయి నమ్మలేకపోయింది మిని. తను కూడా మీరాతో పాటు ఏడుస్తూనే ఉండిపోయింది. కళ్ళు ఉబ్బిపోయేలా ఏడుస్తున్న చెల్లెల్ని భార్యని చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరా, మహీని నేను మళ్ళీ నార్మల్ చేసేస్తాను, చిన్నపిల్లలా ఏడవకుమా అన్నాడు విరాజ్. నో అన్నయ్య, నువ్వు మహీ అన్నయ్యని చూసుకుంటావు, మరి నిన్ను నన్ను ఎవరు చూసుకుంటారు అంది మీరా. మనల్ని మామ్ చూసుకుంటుంది, ఇంకెవరు చూసుకుంటారు అని. ఇంతకీ మామ్ ఎక్కడా మామ్ అని పిలిచాడు విరాజ్. మీ అమ్మ అక్కడ అన్నారు సాగర్ గారు ఓ వైపుకు చూపిస్తూ. అక్కడ పెద్ద పూలదండతో దీపం వెలిగించి ఉన్న వాళ్ళ అమ్మ ఫోటోని చూసి, అమ్మ కాదు డాడీ, మామ్ని అడుగుతున్నా అన్నాడు విరాజ్. షటప్ విరాజ్, తనే మీ అమ్మ, నీకు మీరాకి కన్న తల్లి,
ఇంకా అమ్మగా అయినా మామ్గా అయినా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది తననే అన్నారు సాగర్ గారు ఆయన మొదటి భార్య ఫోటో దగ్గరికి వెళ్ళి. డాడ్, తను మా కన్న తల్లే, ఆ విషయం మాకు తెలుసు. కానీ ఆవిడ మా చిన్నప్పుడే చనిపోయింది. తన ప్రేమను మేము ఆస్వాదించకుండానే తను మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మాకు అమ్మగా మారింది మహేశ్వరి అమ్మే. మా దృష్టిలో అమ్మ అంటే తనే అని. మామ్ ఎక్కడా అన్నాడు విరాజ్ సీరియస్గా. ఇక నుంచి తను మీ అమ్మ కాదు, నాకు భార్య కాదు, కేవలం తనొక్క మోసగత్తె అంతే అన్నారు సాగర్ గారు. డాడ్ అని కోపంగా అరిచి, మాటలు జాగ్రత్తగా రానివ్వండి. మామ్ గురించి మర్యాద లేకుండా మాట్లాడితే మీకు మర్యాద దక్కదు అన్నాడు విరాజ్. విరాజ్, నువ్వు నీ తండ్రితో మాట్లాడుతున్నావని గుర్తుపెట్టుకో అన్నారు సాగర్ గారు. ఆ విషయం నాకు గుర్తుంది కాబట్టే మీరు మామ్ని మోసగత్తె అన్నా నేను ప్రశాంతంగా మీతో మాట్లాడుతున్నానని ఇంకోసారి అడుగుతున్నా. మామ్ ఎక్కడా అన్నాడు విరాజ్. లేదు, నేనే మెడపట్టి గెంటేశాను అన్నారు సాగర్ గారు. కంటిన్యూడ్. అబ్బా, ఇది ఒక షాకింగ్ ఎపిసోడ్ అని నేను అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారో లేదో నాకు తెలీదు. అనుకోకపోతే ఇప్పుడు అనుకోండి. నెక్స్ట్ పార్ట్తో రేపు కలుద్దాం. నేను అన్నట్టుగా ఈరోజు 2 ఎపిసోడ్స్ ఇచ్చేస్తున్నాను. సో మీరు కామెంట్స్ కూడా ఆ రేంజ్లో ఇవ్వాలి, లైక్స్ కూడా అలానే కొట్టాలి. బాయ్, టాటా, సీ యూ. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. బాయ్ దోస్తులారా.